ఆ స్త్రీ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె సగం శరీరం నీటిలో మునిగి ఉంది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఆమె రంధ్రంలోంచి చూసినప్పుడు బయట అంతా నీరే ఉంది. ఇది చూసి ఆమె ఆశ్చర్యం మరింత పెరిగింది. నిజానికి ఆ స్త్రీ ఒక కంటైనర్లో ఇరుక్కుపోయింది. కాని ఆ కంటైనర్ సముద్రంలో తేలుతోంది. ఏ క్షణమైనా మునిగిపోవచ్చు. ఆమె వెంటనే తన ఫోన్ తీసి కాల్ చేయడానికి ప్రయత్నించింది. కాని ఫోన్ స్క్రీన్ కూడా పగిలిపోయింది. ఆ తర్వాత ఆమె పైన వేలాడుతున్న బ్యాగ్ను కిందికి దించింది. అందులో కొన్ని వస్తువులతో పాటు ఒక సెల్ఫోన్ కూడా ఉంది. ఆమె ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సిగ్నల్ లేదు. ఇప్పుడు ఆమె కష్టాలు మరింత పెరగబోతున్నాయి. ఎందుకంటే కంటైనర్లో నీరు నిరంతరం నిండుతోంది. అది ఏ క్షణమైనా మునిగిపోవచ్చు. ఆమె తన పొట్టను మెల్లగా చేతులతో తాకి చూసినప్పుడు గత కొన్ని రోజులుగా కడుపులో తన్నే బిడ్డ ఈ రోజు పూర్తిగా నిశ్శబ్దంగా ఉందని గ్రహించింది. దీనికి ఆమెకు చాలా పెద్ద షాక్ తగిలింది. చాలా గంటలు గడిచిపోయాయి. బయటపడటానికి మార్గం లేదు. అదే రాత్రి ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పదునైన కత్తిని వేలిపై రుద్దుతూ తన చేతి మణికట్టుపైకి తీసుకువెళ్ళింది. తనను తాను చంపుకోవాలని ఆమె నిర్ణయం. అప్పుడే ఆమెకు ఏదో అనిపించింది. ఆమె తన బిడ్డ కడుపులో కదులుతున్నట్లు చూసింది. ఇంత ఎత్తునుంచి పడిన తర్వాత కూడా చిన్న ప్రాణం ఇంకా బతికి ఉంటుందని ఆమె ఊహించలేదు. ఆ స్త్రీ మొదటి రాత్రి గడపాలని నిర్ణయించుకుంది. ఆ స్త్రీగాగా నిద్రలో ఉన్నప్పుడు కంటైనర్లో వేగంగా నీరు నిండటం ప్రారంభించింది. సమయానికి ఆమె కళ్ళు తెరిచింది. బాక్స్ పడిపోకముందే ఆమె ఏదో ఒక విధంగా తన ప్రాణాన్ని కాపాడుకుంది. అప్పుడే అకస్మాత్తుగా కంటైనర్ సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. నీరు వేగంగా లోపలికి నిండుతోంది. ఆ స్త్రీ నీటిలో మునిగిపోయింది. అప్పుడే అరుపుతో ఆమె నిద్రలేచింది. ఇదంతా కేవలం ఒక కల మాత్రమే. కాని నిజ జీవితంలో ఏ క్షణంలోనైనా ఇది జరగవచ్చు. ఒకవేళ ఆమె ఇక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నించకపోతే పైన వేలాడుతున్న పెట్టెను కిందకు దించడానికి ఆమె అదే కత్తితో తాడును కోసింది. ఆమె పెట్టెను తెరిచినప్పుడు అందులో కేవలం రబ్బరు బ్యాండ్ల పెట్టెలు మాత్రమే ఉన్నాయి. ఆ స్త్రీ మూతలోంచి రబ్బరును తీసి దానిని 4 భాగాలుగా చేసింది. రంధ్రం మూసివేయడం ఆమె ఉద్దేశం, తద్వారా నీరు లోపలికి రాకుండా ఉంటుంది. తరువాత ఆమె ఒక పైపును రంధ్రం బయటపెట్టి ఆ పెట్టెతో నీటిని బయటకు తీయడానికి ప్రయత్నించింది. ఆమె నిరంతరం చాలా గంటలపాటు నీటిని బయటకు తీసింది. మియా ఒక సేఫ్ జోన్ లేబుల్ను కూడా అతికించింది. ఇరుకుపోయి 2 రోజులు గడిచాయి. అదే రాత్రి మియాకు కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఆ సున్నితమైన క్షణంలో అదృష్టం కూడా ఆమెకు తోడుగా లేదు. ఏదో ఒక విధంగా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆ మాంసపు ముద్ద, లేబీ ను ఒక డబ్బాలో